సాయిరాం కమలోద్భవుడవు కమలావరుడవు శివహరుడవు త్రిగుణాత్మక మూర్తివి నువ్వే అయి సాయి సమర్థ విచరిస్తున్నావు ఈ ధరిత్రిని నీ శ్రీముఖం నుండి జాలువారును బ్రహ్మజ్ఞానం కొన్నిసార్లు రుద్రరూపం ధరించి చూపుతావు తమసును నువ్వు కొన్నిసార్లు శ్రీకృష్ణుని మాదిరి బాలలీలలు చేస్తావు కొన్నిసార్లు నువ్వు భక్త మానస సరస్సులో ఉంటావు మరాలమై కొన్నిసార్లు నువ్వు ముస్లింవా మరి చందనం అంటే ప్రియం నీకెందుకు మరి హిందువువా అయితే మసీదులో సుఖంగా ఉన్నావెందుకు ధనికుడువా నువ్వు మరి భిక్షాటనం ఎందుకు చేస్తావు కాదు ఫకీరువా నీ దాన ధర్మాలు కుబేరుడినే సిగ్గిల చేస్తాయి మసీదు నీ వాసమా మరి దుని ఎందుకు సదా దునిలో కర్రలు కాల్చి లోకులకందిస్తావు ఊదీని సదా ఉదయం నుండి భక్తులందరూ చేరతారు నిన్ను పూజించా రవినెత్తి పైకి వచ్చేదాకా ఉండి చేస్తారు మధ్యాహ్న హారతి పార్షదగణం మాదిరిగా నీ చుట్టూ మూగుతారు భక్త సమూహం చౌరీ చామరాలను ధరించి ఊపుతారు నీ తలపై మృదువుగా వాయిద్యాలు మ్రోగుతాయి సన్నాయిలు ఆలాపన చేస్తాయి గంటలు నాదమొనరిస్తాయి నడుం పట్టాలు ధరించి వెండి బెత్తాల వారు నీ మహిమను కీర్తిస్తారు ఆరతి సమయంలో దివ్యాసనంలో నుండే విష్ణువువే నువ్వు ప్రదోష కాలంలో ధునివంత అవుతావు మదన దహనుడు నువ్వు త్రిమూర్తుల లీలలను నీ యందు చూస్తాము అనుదినం అవి అన్నీ మాకెంతో ఆనందకరాలు ఓ బాబా సాయి అయినా నా మనసు విచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటుంది దీన్ని స్థిరం చేయమని వినూత్నుడనై ప్రార్థిస్తున్నాను నేను అధమాధముడమును మహాపాతకుడను ఇప్పుడను నీ శరణు జొచ్చాను ఈ దాసగను త్రితాపాలను నివారించుము ఓ గురురాయా సాయి పాదాలను వదిలి మనం గంగా గోదావరి తీర్థాలకు యాత్ర చేయవలసిన అవసరం లేదు సాధు మహిమను తెలిపే ఈ కీర్తనను వింటే చాలు అద్భుతమైన సాయి సచ్చరిత్రను భక్తి చిత్తంతో శ్రవణం చేస్తే చాలు ధన్యులం అవుతాము బాబా వివరాలు శ్రీ సాయినాథుడు మొదటిసారిగా షిరిడీ గ్రామంలో ఒక వేప చెట్టు క్రింద 16 సంవత్సరాల యువకునిగా కనిపించాడు ప్రథమ దర్శనంలోనే సాయి బ్రహ్మజ్ఞానిగా కనిపించాడు స్వప్నంలో కూడా అతనికి విషయవాసనలు లేవు మాయను అతను పూర్తిగా త్యాగం చేశాడు మోక్షం అతని పాదాల ముందు పొర్లుతుంది బాబా ఏ దేశంలో జన్మించాడు ఏ పవిత్ర వంశంలోని వాడు అతని తల్లిదండ్రులు ఎవరు ఈ విషయాలు ఎవరికీ తెలియవు అతని పూర్వీకులు ఎవరు అతని తండ్రి ఎవరు అతని తల్లి ఎవరు ఈ విషయాల గురించి బాబాను అడిగి అడిగి అందరూ అలసిపోయారు కానీ ఎవరూ కూడా తగిన సమాధానాలు పొందలేకపోయారు అతను తల్లిదండ్రులను ఆప్తులను బంధువులను జాతిని వంశాన్ని సర్వ సంసారాన్ని త్యాగం చేశాడు సాయిరాం